అవి అవసరం లేదు మాట్లాడాలి. అది వాల్యూ ఎడ్యుకేషన్ కూడా దాంట్లో ఉంటుంది. కొంత దాని పరంగా కూడా సో వీడియో ఏముంది కంప్లీట్ ద ఎంగేజ్ క్వశ్చన్స్ ఆన్ పేజ్ నెంబర్ 11. పేజ్ నెంబర్ 11 టెక్స్ట్ బుక్లో ఎంగేజ్ క్వశ్చన్స్ ఉంది. ఫస్ట్ అది కంప్లీట్ చేయాలి. ఇచ్చేది కాదు. ఏదైతే టీచర్ చెప్తున్నారో అది అర్థం చేసుకోవాలి, ఇంకా వినాలి. ఈ రెండు జరిగినప్పుడు వాళ్ళు స్కూల్ పరిగెత్తుకుంటారు. సమ్ ప్రాబ్లమ్స్ అక్కడ సాల్వ్. సో దాని వైపే వీఆర్ టేకింగ్ టువర్డ్స్ స్టెప్స్ అన్నమాట. ఓకేనా? దాంట్లో రైట్ ఇది మనం ఈ లెసన్స్ కూడా వింటూ ఉంటాం. ఈ గ్యారెంటీ అదే అక్కడ ఫీల్ చేస్తారు. సో ట్యాబ్ వల్ల ఉపయోగం అంటే ఎక్కడ కావాలంటే అక్కడ పాస్ చేసుకొని ఎక్స్పెక్ట్ బేసిక్ లెవెల్ ఉంటాము. సో ఇయర్ ఆన్ ఇయర్ వీళ్ళు అప్గ్రేడ్. ఓకే, ఫస్ట్ 2 years ఇది బాగా అనేది అంటే నా టీచర్లు బాగా అడాప్ట్ అయ్యారంటే ఇంకొకటి యాడ్ చేస్తాం. సో అలా యాడ్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. ఎందుకంటే ఇందాక అన్నారు ఆఫ్టర్ 20-25 years దానికోసమైనా స్కూల్ పంపిస్తుంది. రైట్? సో స్కూల్లో ఏం నేర్పించాలి? 20-25 years తర్వాత వాళ్ళు జాబ్ చేసుకోవడం. ఎందుకంటే స్కూల్ అనేది ఫౌండేషన్. రైట్? స్కూల్ అనేది ఫౌండేషన్. సో స్కూల్ సింప్లిఫైడ్ లెసన్ ప్లాన్ చేసే ఉన్నాయో అది మా టీచర్ వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఆ వీడియోస్ చేయకుండా పీపీస్ చేయకుండా దాంట్లోనే ఉంటాయి కాబట్టి టైం వేస్ట్ అవుతారు టీచర్స్. సో అందుకని ఈజీగా లెసన్ చెప్తారు. యాక్సెప్ట్ చేసి ఆ టీచర్ క్లాస్కి పంపిస్తారు. ఖచ్చితంగా వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఆ ట్రైనింగ్ ఇచ్చే ఆ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ కూడా ఇంకా పిల్లలు కానీ ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మీరు సహకరిస్తే ఇంకా మాకు మోటివేషన్ చేసి మన స్కూల్ డెవలప్ చేసుకోవడానికి ఏం కావాలంటే తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాము. మీ సహకారం మాకు ఒకటి మేము కోరుకుంటున్నాము. ఇంకా ఏమైనా ఈ సంవత్సరంలో జరిగిన ఫీడ్బ్యాక్ ఏమైనా ఉంటే మీ కంప్లైంట్స్ కావాలి ఏమైనా చెప్పండి. వాటిలో మార్చుకోవడానికి ఒక 1-2 weeks కూడా అది కూడా ప్రొవైడ్ చేస్తాము. ఏదైనా మనం ప్రొవైడ్ చేస్తే లాస్ట్ కూడా రైటింగ్ స్కిల్ కోసము సపరేట్ ఒక మేడాన్ని తీసుకొచ్చి నేను ఆ ప్రోగ్రామ్ కూడా పిల్లలకి కర్సివ్ రైటింగ్ వాటి కోసం